శాండల్వుడ్ లో ఈ క్రిస్మస్ నిరుడు లెక్క ఉండదు. ఇద్దరు కన్నడ స్టార్ హీరోస్ బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడబోతున్నారు. జస్ట్ 5 days గ్యాప్ తో వచ్చేస్తున్నారు. కేవలం చందన సీమలోనే కాదు, టాలీవుడ్ పై దండయాత్ర చేస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా క్రిస్మస్ కి ఫుల్ కాంపిటీషన్, డిమాండ్ స్కైని టచ్ చేస్తోంది. ఇంతకీ ఎవరా హీరోస్, ఏంటా సినిమాలు? ఈ రెండింగ్ టాలీవుడ్ లో బిగ్ ఫైట్ మిస్ అయింది అనుకుంటే శాండల్వుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ట్ అయింది. పుష్ప 2 గేమ్ చేంజర్ రిలీజెస్ మధ్య క్లాషెస్ వస్తాయి అనుకుంటే బన్నీకి రూట్ సెట్ చేసి చెర్రీ సంక్రాంతి రేసులోకి షిఫ్ట్ అయ్యాడు. తండేలు కూడా తప్పుకుంది. దీంతో పుష్ప 2 కు గోల్డెన్ కార్పెట్ వేసినట్లయింది. ప్రెసెంట్ పుష్ప 2 మానియా చూస్తుంటే ఆ సినిమాలు తప్పుకోవడం బెటర్ అంటున్నారు సినీ విశ్లేషకులు. హమ్మయ్య, ఇక్కడ ఇంటెన్సివ్ వార్ తప్పింది అనుకుంటే కన్నడ ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది. ఉపేంద్ర వర్సెస్ కిచ్చా సుదీప్ ఫ్యాన్ మూవ్మెంట్ తో పాటు వార్ రెడీ అవుతోంది. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మ్యాక్స్ ని December 25న రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. రీసెంట్లీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు. నాట్ ఓన్లీ కన్నడ, పాన్ ఇండియా లెవెల్లో మూవీని తీసుకొస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఇప్పుడు ఇదే క్రిస్మస్ తనకి కావాలంటున్నాడు వర్స్టైల్ అండ్ కన్నడ టాప్ హీరో ఉపేంద్ర. సుదీప్ కన్నా 5 రోజుల ముందే ఎంట్రీ ఇచ్చేందుకు డేట్ ని కన్ఫర్మ్ చేశాడు. ఉపేంద్ర కెరియర్ లోని అత్యంత భారీ బడ్జెట్ సినిమా UI December 20న రిలీజ్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది యూనిట్. 2040లో దేశం ఎలా ఉండబోతోంది అనే కాన్సెప్ట్ తో పొలిటికల్ అండ్ టెక్నికల్ సటైరికల్ మూవీగా UI తెరకెక్కించాడు ఉపేంద్ర. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ లాంటి బాధ్యతలను కూడా తన భుజాన వేసుకున్నాడు. 100 కోట్ల బడ్జెట్ తో సరియలిస్ట్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాకు అంజనేష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గతంలో ట్రోల్ సాంగ్ తో సినిమాపై హైప్ పెంచిన ఉపేంద్ర రీసెంట్లీ రిలీజ్ చేసిన వీడియోతో క్యూరియాసిటీని డబుల్ చేశాడు. UI కూడా పాన్ ఇండియా లెవెల్లో December 20న రిలీజ్ అవుతోంది. జస్ట్ 5 రోజుల గ్యాప్ తో ఉపేంద్ర, కిచ్చా సుదీప్ బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడుతున్నారు. అది రీజనల్ లెవెల్లో కాకుండా ఇండియా వైడ్ గా. దీంతో థియేటర్ల ఇష్యూతో పాటు కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అంతేనా, ఫ్యాన్ వారు పీక్స్ కి చేరుతుందన్న టాక్ నడుస్తోంది. ఇదంతా సరే, టాలీవుడ్ సినిమా పుష్ప 2 ఫైర్ చూసి బాలీవుడ్ సినిమా చావానే తప్పుకుంటే కన్నడ బ్యాచ్ వచ్చి మరీ ఖర్చు వేసింది. ఇక క్రిస్మస్ రేస్లో బచ్చలమల్లి, నితిన్ రాబిన్ హుడ్ మూవీలుండగా వీటికి పోటీనిస్తున్నాయి UI మ్యాక్స్. మరి ఏ సినిమా హిట్టు బొమ్మగా నిలుస్తుందో వెయిట్ అండ్ సీ.